గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షోకి మన వ్యూవర్స్ చాలా మంచి క్వశ్చన్స్ పంపించారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, ఈ కంపెనీలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతుంది, చాలామంది నోటీస్ చేసి ఉండకపోవచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను. చరణ్ గారు అడుగుతున్నారు, సాగర్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది ఫండమెంటల్స్ ఆఫ్ యశ్చాంత్ కంపెనీ. నా ఈ యశ్చాంత్ పేరు వినగానే ఏముంది, ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ తయారు చేసే కంపెనీ కదా, అండ్ అలాగే బుక్స్ పబ్లిష్ చేసే కంపెనీ ఇది. అండ్ వీళ్ళ బుక్స్ ఎవరు వాడుకుని ఉంటారు, నేను వాడాను, మీలో చాలామంది వాడే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వేరే అదర్ బ్రాండ్స్ ఉంటాయి, అవి మీరు వాడి ఉంటారు, వీళ్ళ బ్రాండ్ అని కూడా ఐడియా ఉండకపోవచ్చు. ఈ బుక్స్ కంపెనీలో అంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏముంటుంది అనుకున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నా కంపెనీ విషయంకి వచ్చేసరికి ఇది ఒక 70-80 years ఓల్డ్ కంపెనీ ఇది. వీళ్ళు టెక్స్ట్ బుక్స్, వేరియస్ బుక్స్ని అయితే ప్రింట్ చేస్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ అని స్టార్ట్ చేద్దాం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్టయితే 4 tier సిస్టంలో అయితే రన్ అవుతుంటుంది. ఒకటి ఐబీ అండ్ ఐజీసీఎస్సి, ఇది ప్రీమియం. ఎక్కడ ఏంటంటే బుక్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. యశ్చాంత్ ఒక ఇక్కడ ప్రెజెన్స్ అసలు నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. సెకండ్, మనకి సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్సి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యశ్చాంత్ ఒక ప్రెజెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. థర్డ్, మనకి స్టేట్ సిలబస్లోని ఇంగ్లీష్ కరికులం ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా యశ్చాంత్ ఒక ప్రెజెన్స్ ఉంటుంది. ఫోర్త్, స్టేట్ సిలబస్లోని వర్నాక్యులర్ కరికులం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళ ప్రెజెన్స్ కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని స్టేట్స్లో ఉంటుంది అన్నమాట. అండ్ వీళ్ళ పబ్లికేషన్ బిజినెస్లోని వీళ్ళ రెవెన్యూ స్ట్రీమ్స్ విషయంకి వచ్చేసరికి 3 రెవెన్యూ స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఎర్లీ లెర్నింగ్ అని చెప్పి 0 to 4 years పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి యాక్టివిటీ బుక్స్ మనం పిల్లలకి ఇస్తుంటాం చూడండి. అండ్ అలాగే మనకి కార్టూన్ బుక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళ బ్రాండ్స్ విషయంకి వచ్చేసరికి రైస్ కిడ్స్ అండ్ స్మార్టివిటీ అని వీళ్ళ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి డీసెంట్ రెవెన్యూ వస్తుంది. బట్ వీళ్ళ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కిండర్ గార్డెన్ నుంచి 12th class మధ్యలో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే వీళ్ళకి 80 to 85% ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళ బ్రాండ్స్ విషయంకి వచ్చేసరికి యశ్చాంత్, మధుబన్, సరస్వతి, ఛాయా, బ్లాకీ అండ్ సన్ అండ్ ఐపీపీ బ్రాండ్స్ ఏవైతే ఇవన్నీ కూడా వీళ్ళ బ్రాండ్స్ అన్నమాట. ఈ బ్రాండ్స్ ద్వారా వీళ్ళు బుక్స్ అయితే సెల్ చేస్తుంటారు. థర్డ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి పిల్లలు ఒక హైయర్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ మీద అయితే వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ అండ్ వేరియస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక మెటీరియల్స్ ఉంటాయి చూడండి, వాటిని పబ్లిష్ చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళకి వికాస్ పబ్లికేషన్స్ అని చెప్పి బ్రాండ్ అయితే ఉన్నది, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు వికాస్ పబ్లికేషన్స్. అది వీళ్ళ బ్రాండ్ అని కూడా చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. నో మేజర్లీ వీళ్ళు ఈ 3 segments మీద ఫోకస్గా పబ్లికేషన్స్ అయితే చేస్తుంటారు. మేజర్లీ వీళ్ళకి కిండర్ గార్డెన్ నుంచి 12th class మధ్యలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుక్స్ సెల్ చేయడం ద్వారా కరెంట్లీ చూసినట్టయితే కంపెనీకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. వీళ్ళు ఈ ట్రెడిషనల్ ప్రింటింగ్ బిజినెస్ మీద మాత్రమే కాకుండా డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కూడా వీళ్ళు ఫోకస్ అయితే బాగా పెంచుతున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా యాప్స్ లాంచ్ చేశారు. మై స్టడీ గేర్, ఇగ్నిటర్, డెస్టినేషన్ సక్సెస్, ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ సైడ్ వీళ్ళు ఈ యాప్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా వీళ్ళు ప్రెజెన్స్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. ఈ కంపెనీకి గ్రోత్ డ్రైవర్స్ విషయంకి వచ్చేసరికి నాకు కనబడుతున్నవి 3 గ్రోత్ డ్రైవర్స్ అవుతున్నాయి. ఒకటి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా టెక్స్ట్ బుక్లు అన్నీ చేంజ్ అయి ఉన్నాయి కదా, దీనివల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్లీ మనకి కొత్త బుక్స్ ఎంతైతే సేల్ అవుతాయో అలాగే రీసేల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. రీసేల్ మార్కెట్ మనకు తెలుసు కదా, హైదరాబాద్లో చూసినట్లయితే కోటి మార్కెట్ ఉంటుంది, ఇలా వేరియస్ మార్కెట్స్ అయితే ప్రతి సిటీలోని ఉంటాయి. బేసికలీ న్యూ కరికులం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ టైంలోని ఈ రీసేల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ యాక్చువల్లీ బిజినెస్ తగ్గిపోద్ది అండ్ కొత్త బుక్స్ ఒక సేల్స్ అయితే పెరుగుతాయి. నెక్స్ట్ 3-4-5 years కొత్త బుక్స్ ఒక సేల్స్ చాలా బాగా పెరుగుతాయి. సో దీనివల్ల మంచి గ్రోత్ అయితే వస్తుంది. నార్మలీ ఈ యశ్చాంత్ అవ్వచ్చు, నవనీత్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడా మనకి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద సేల్స్ అయితే జరుగుతుంటాయి. డెఫినెట్లీ ప్రెసెంట్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి మోస్ట్ హ్యాపెనింగ్ క్వార్టర్ అయితే ఇది. రెగ్యులర్గా ఈ క్వార్టర్లో నెంబర్స్లో గ్రోత్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈసారి ఈ ఎన్ఈపీ యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా ఈ సంవత్సరం కన్నా కూడా ఇన్ఫ్యాక్ట్ 26-27 ఇయర్ ఏదైతే ఉన్నదో ఈ ఇయర్లోనే వీళ్ళు చాలా మంచి గ్రోత్ని అయితే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని రిలేటెడ్గా వీళ్ళు ఎంత అడిషనల్ గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు అన్నది ఈ ఫస్ట్ క్వార్టర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే ఉన్నదో దానిలోని వీళ్ళు ఆ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్లీ యూ షుడ్ అటెండ్ దట్ కాన్ఫరెన్స్ కాల్. ఎందుకంటే దాంట్లో మీకు చాలా మంచి క్లారిటీ అయితే రానున్నది. ఇదొక గ్రోత్ డ్రైవర్ అయితే
సెకండ్ వీళ్ళు సీయూటీ ఎగ్జామ్ ఉంటుంది కదా, మన దేశంలోని చాలా లార్జ్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కండక్ట్ చేస్తుంటారు కదా, దీని రిలేటెడ్గా వీళ్ళు ఒక టెస్ట్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్ని అయితే ప్రీవియస్గా లాంచ్ చేశారు. బట్ అది ప్రాపర్గా లాంచ్ చేయకపోవడం వల్ల అది పెద్దగా గ్రోత్ రాలేదని దాని రిలేటెడ్గా ఇప్పుడు సాలిడ్ లాంచ్ అయితే వీళ్ళు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉన్నదో దీనివల్ల వీళ్ళు ఇక్కడి నుంచి చాలా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఈ రెండు మనకి అడిషనల్గా వస్తున్న గ్రోత్ అయితే. థర్డ్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటి ఏఐకిను పబ్లిషింగ్ కంపెనీకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో అనుకున్నారా? నవ్వు ఏఐలో ఏదైతే మనకి కంటెంట్ దొరుకుతుందో ఆ కంటెంట్ ఒక కంటెంట్ లైసెన్సింగ్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. నవ్వు ఈ ఏ కంటెంట్ లైసెన్సింగ్ ఏదైతుందో దిస్ హ్యాస్ బికమ్ ఏ న్యూ గ్రోత్ డ్రైవర్ అన్నమాట. వీళ్ళకి ఆల్రెడీ 20 crores రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా చెప్తున్నారు. నవ్వు ఏ ఒక యూజెస్ పెరుగుతున్న కొద్దీ మనం మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూసామో నాకు సిమిలర్ థింగ్ ఇక్కడ పబ్లిషర్స్ దగ్గర కనబడుతుందన్నమాట. నవ్వు ఏఐలోని బాగా గ్రోత్, చాలామంది పిల్లలు యూజ్ చేయడం, ఏఐ రిలేటెడ్గా యూసెస్ చాలా బాగా పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ కంటెంట్ ఎంతైతే యూజ్ అవుతుందో దాని ద్వారా వీళ్ళకి రెవెన్యూ కూడా అంతేలా వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ అడిషనల్ గ్రోత్ డ్రైవర్ విచ్ వీ నీడ్ టు వాచ్ అవుట్. సో ఏఐ రిలేటెడ్గా ఎంత గ్రోత్ ఉంటుంది దాని రిలేటెడ్గా ఎస్పెషలీ వీళ్ళు టార్గెట్ చేసిన ఎవరైతే ఉన్నారో అంటే కేజీ నుంచి 12th స్టాండర్డ్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్ అవ్వచ్చు, ఈ మెటీరియల్ రిలేటెడ్గా ఏని సర్చ్ చేసి ఎంతమంది పిల్లలు యూజ్ చేస్తున్నారు, ఎక్కువ మంది యూజ్ చేస్తూ దాని రిలేటెడ్గా గ్రోత్ బాగా పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కూడా చాలా మంచి రెవెన్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ట్రెడిషనల్ బిజినెస్కి చాలా మంచి గ్రోత్ ఇస్తుందని చెప్పి మనకి ఎగ్జాంపుల్ ద్వారా అయితే అర్థమవుతుంది. సో కరెంట్లీ చూసినట్టయితే స్టాక్ పరంగా 12 times ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. కాకపోతే ఏఐ రిలేటెడ్గా అండ్ అలాగే ఎన్ఈపీ రిలేటెడ్గా ఇవన్నీ కూడా చాలామంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, దానివల్ల పెద్దగా ఫోకస్లోకి వెళ్ళి ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ బిజినెస్ ఇది. అష్టాందే కాదు, నవనీత్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఈ రెండు బిజినెస్ని తప్పకుండా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. చాలా మంచి చేంజెస్ అయితే జరుగుతాయి. సో నాకు మొన్న ఎవరు అడిగేసరికి ఆల్రెడీ వీఆర్ ట్రాకింగ్ దిస్ బిజినెస్ అనమాట. సో డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ బిజినెసెస్ అయితే ఇవి. మన నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ చాలామంది వ్యూవర్స్ ఈ వీక్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది, ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ ఏదో ఆప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 90 days టైం ఉన్నది అండ్ ఏదో ఒక స్కీమ్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం టెంపరీగా, దాని తర్వాత మనకి వేరే స్కీమ్ నచ్చితే అటువైపు మూవ్ అయిపోదాం అనుకున్నట్టయితే అలాంటి ఆప్షన్ కూడా లేదు. సో మనం ఒకసారి డెసిషన్ తీసుకున్నామంటే ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడానికి లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి గైస్. సో దీని రిలేటెడ్గా మీకు ఆల్రెడీ నేను వీడియోని అయితే రిలీజ్ చేసాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ దీని రిలేటెడ్ చాలా మార్కెట్లోని కొన్ని కన్ఫ్యూషన్స్ అవుతున్నాయి, కంప్లీట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీరు ఎన్పిఎస్ ఆప్ట్ చేసుకోవడం బెస్టా లేకపోతే యూపీఎస్ ఆప్ట్ చేసుకోవడం బెస్టా మీకు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఎవరైనా చూడనట్టయితే ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, తప్పకుండా మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ అలాగే మీ ఆఫీస్ కలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే తెలియక వాళ్ళు రాంగ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ముందుగా వాళ్ళకి ఒక ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే హెల్ప్ చేస్తున్నట్టయితే అవుతుంది. సో మీ ఆఫీస్ గ్రూప్స్ ఏవైతే ఉంటే వాటిలో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా చాలామంది అడుగుతుంటారు ఆస్క్ మనీ పర్ షో రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కడ అడగాలని, కింద కామెంట్ సెక్షన్లో కంటిన్యూస్గా #ఆస్క్ మనీ పర్సన్ మీకు రాసి మీ క్వశ్చన్ అయితే రాయండి, మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ కుమార్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, కార్పొరేట్ టర్మ్ ప్లాన్ 1.5 crores ఉన్నది, ప్రైవేట్గా ఇంకొక ప్లాన్ తీసుకోవాలా, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. హాయ్ మనోజ్ గారు, యాక్చువల్ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే ముందు ఈ వీక్లోనే వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ దగ్గర నుంచి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా చదువుతాను సో దట్ మీకు ఆన్సర్ దొరికేస్తుంది. అన్న ఇనిషియలీ ఐ స్టార్టెడ్ మై హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ హియరింగ్ ది బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ అదర్ న్యూస్. ఐ క్యాన్సిల్ మై హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ 2 years. Meanwhile, I was diagnosed with an autoimmune condition. Now, no health insurance company is giving me health insurance due to autoimmune condition. I can guarantee that I'm healthier than many of my peers, but I don't get any insurance other than my corporate insurance. What shall I do? అర్థమైంది కదండి, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఆయన రాశారు. బట్ ఎనీ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళు మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఇస్తారు.
అదే మనకి హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా క్రానిక్ డిసీజులు వచ్చాయనుకోండి, ఎయిదర్ ప్రీమియం పెంచేయడం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వకపోవడం కానీ జరుగుతుందన్నమాట. సో, ఇలాంటి రిస్క్ డెఫినెట్‌లీ ఉంటది కాబట్టి, మనం కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయినట్టయితే ప్రాబ్లమ్ ఏంటంటే మన జాబ్ మారొచ్చు, లేకపోతే మీ కంపెనీ యొక్క పాలసీ మారొచ్చు. సో, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అప్పుడు మీరు తీసుకోవాలంటే ఆ టైంలో మనం ఫ్యూచర్‌ని అయితే మనం ఫోర్‌కాస్ట్ చేయలేం కదా! సో, ఆ రిస్క్‌ని అలా వదిలేయడం అన్నది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. ఫ్యామిలీని ఫైనాన్షియలీ ట్రబుల్‌లో పెట్టినట్టే అవుతది. సో, ఎవరైనా కూడా కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నది కదా! టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే మాత్రం నో, యూ ఆర్ డూయింగ్ ఎ బిగ్ మిస్టేక్. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఇన్‌ఫాక్ట్ నేనేమంటానంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయకముందే మనం తీసుకోవాల్సిన పాలసీ ఏదైనా ఉన్నదంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో, ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నట్టయితే మీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయొచ్చు. 1 crore యొక్క కవరేజ్‌ని వీళ్ళు కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ₹527కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద వీళ్ళు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ ఈవెన్ క్లెయిమ్ రిలేటెడ్‌గా కూడా 3 అవర్స్‌లోనే డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా ప్రొవైడ్ చేసినట్టయితే వీళ్ళు క్లెయిమ్ సెటిల్ చేస్తామని అయితే చెప్తున్నారు. నార్మల్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది 45 డేస్, 2 మంత్స్ ఇలాంటి టైం పడుతుంది. వీళ్ళు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తే 3 అవర్స్‌లోనే సెటిల్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ ద్వారా 64 క్రిటికల్ ఇల్నెస్‌ని అయితే కవర్ చేస్తారు. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఆఫర్ చేయడం మాత్రమే కాకుండా జీరో కాస్ట్ పాలసీ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో, ఎవరైనా కూడా టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో కింద కామెంట్ సెక్షన్‌లో మీకు లింక్ అయితే ఉంచుతాను. తప్పకుండా లింక్ మీద క్లిక్ చేసి మీ టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. అండ్ కమింగ్ టు కార్తిక్ గారి క్వెషన్ విషయంకి వచ్చేసరికి, యెస్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు ఒక్కసారి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే కవరేజ్ ఇవ్వడానికైతే ఇష్టపడవు. ఎందుకంటే వాళ్ళకి అది లాస్ మేకింగ్ బిజినెస్ అవుతది కాబట్టి, మీకు కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ ఏంటంటే కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రతి కంపెనీలో ఒకసారి ట్రై చేయడానికి ప్రయత్నించండి. అప్పటికి అవ్వకపోతే ద అదర్ ఆప్షన్ ఈస్ గ్రూప్ ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. సో, ఆ గ్రూప్ ఇన్సూరెన్స్‌లోని మీరు ఏదైనా గ్రూప్‌లోని దాని ద్వారా మీరు తీసుకోగలిగినట్టయితే దట్ ఈస్ ద అదర్ ఆప్షన్. అంతే తప్పించి మనకి వేరే ఇంకా ఆప్షన్స్ అయితే ఉండవండి. మా నెక్స్ట్ క్వెషన్ రాహుల్ గారు అడుగుతున్నారు. బోత్ మైసెల్ఫ్ అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. వి టుగెదర్ ఎర్న్ 2 lakh per month as a salary. Post expenses, we would be saving around 1.25 lakh per month. My query is related to SBI Max Gain Home Loan. I'm planning to take a home loan of 50 lakhs. I do keep 12 months of my expenses on higher side, which is approximately 10 lakh rupees as an emergency fund in my saving bank account. So, is it advisable to go with SBI Max Gain Home Loan, considering I can push my emergency fund and monthly savings and also additional amount post miscellaneous expenses and other investments, and I also can push my bonus into it? Is this OD account really beneficial? And also please share pros and cons of this product, and there are some other products like Bank of Baroda Home Loan Advantage. Please throw some light on those products as well. Hey, hi అండి. సో, చాలామంది ట్రెడిషనల్ హోమ్ లోన్ తీసుకుంటారు, కానీ ట్రెడిషనల్ హోమ్ లోన్ కన్నా ఈ టైప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఏవైతున్నాయి ఇవి డెఫినెట్లీ అడ్వాంటేజ్ అనే మనం మాట్లాడుకోవాలన్నమాట. చాలామంది యాక్చువల్లీ వ్యూవర్స్ కూడా ఐడియా ఉండకపోవచ్చు. సో, ఈ నార్మల్ ట్రెడిషనల్ హోమ్ లోన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు లోన్ అమౌంట్ తీసుకుంటారు అండ్ మీకు ఈఎంఐస్ కట్ అవుతుంటే మీ దగ్గర అడిషనల్గా డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు రీపే చేసినట్టయితే మీకు టెన్యూర్ కానీ మీ ఈఎంఐ కానీ రెడ్యూస్ అవుతుంది. ఓవరాల్గా మీ ఇంట్రెస్ట్ అవుట్ గో ఏదైతే ఉన్నదో కంప్లీట్ టెన్యూర్లో నాకు చాలా వరకు డ్రాస్టికల్ రెడ్యూస్ అవుతుంది కదా. రేపొద్దు మీకు మళ్ళీ అగైన్ డబ్బులు కావాలనుకోండి, అందులో నుంచి డబ్బులు తీసుకోగలరా? తీసుకోలేరు కదా. మీరు అడిషనల్గా వేరే లోన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. వేరేస్ ఈ ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ అడ్వాంటేజ్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్మార్ట్ హోమ్ లోన్ అండ్ యాక్సిస్ యొక్క సూపర్ సేవర్ అని ప్రోడక్ట్ ఉంటుంది. ఐసిఐసిఐది కూడా మ్యాక్స్ గెయిన్ అని కానీ ఆర్ మ్యాక్స్ సేవర్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో, ఇలా వేరియస్ బ్యాంక్స్ యాక్చువల్లీ ఓడీ టైప్లోని హోమ్ లోన్స్ ఏవైతే ఆఫర్ చేస్తాయో దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర అడిషనల్ డబ్బులు ఏవైతే ఉంటే బ్యాంక్ అకౌంట్లో ఐడియల్గా ఉంచుతుంటాం కదా, ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంచే బదులు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓడీ అకౌంట్లో మనం పార్క్ చేసి ఉంచామనుకోండి, మనం ఎన్నాళ్ళు అయితే పార్క్ చేస్తాం మనకి ఆ పీరియడ్ వరకు మనకి ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవుతుంది, అవునా? అండ్ అలాగే మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు రిక్వైర్మెంట్ ఉన్నదనుకోండి, అది ఓడీ అకౌంట్ కాబట్టి మనం విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. కాకపోతే ఈ ప్రొడక్ట్స్లోని వీళ్ళు నార్మల్ హోమ్ లోన్ కన్నా కూడా అడిషనల్గా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఎంత అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఓవరాల్గా నాకు యాక్చువల్లీ అన్ని ప్రొడక్ట్స్ చూసిన దాంట్లోకి ఎస్బీఐ మ్యాక్సిన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ కనిపించి అండ్ మళ్ళీ హోమ్ లోన్ ప్లస్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రొడక్ట్లో అది కూడా రీజనబుల్గానే అనిపించింది. అండ్
డెఫినెట్లీ ఈ ఓడీ టైప్ హోమ్ లోన్స్ ఏవైతే ఉంటాయి మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఒకవేళ చెక్ చేయనట్టయితే చెక్ చేయడానికి ప్రయత్నించండి. నార్మల్ హోమ్ లోన్ కన్నా కూడా ట్రెడిషనల్ హోమ్ లోన్ కన్నా కూడా డెఫినెట్లీ ఇవైతే బెనిఫిషియలే. ఎందుకంటే మన దగ్గర అడిషనల్ కార్పస్ ఉన్నప్పుడు మన దగ్గర 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవసరం లేదు డబ్బులు. ఓకే. అవసరం లేనప్పుడు మనం వీ కెన్ పార్క్ ఇట్ హియర్ అండ్ దాని తర్వాత మనం విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఆ పార్క్ చేసిన నాళ్ళు మనకి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది. సో లాంగ్ పీరియడ్‌లో చూసినట్టయితే డెఫినెట్లీ చాలా మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి హీరో ధనుష్ ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ చేసిన ఒక మూవీ అయితే తెలుగులో డబ్ అయి స్ట్రీమ్ అవుతున్నది అమెజాన్ ప్రైమ్‌లోని. 'జాబిలమ్మ నీకంత కోపమా' అని చెప్పి మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ వర్త్ వాచింగ్. ఎవరైనా ఇంకా చూడనట్టయితే యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ బెన్నీ కంచర్ల అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్. వెరీ గుడ్ కంపెనీ అండి. అండ్ ఈ కంపెనీ గురించి మాట్లాడుతుంది దానికన్నా ముందు మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను గైస్, గుర్తుంచుకోండి నెక్స్ట్ 10 ఇయర్స్‌లోని ఈ టెక్స్టైల్ థీమ్ ఏదైతే ఉన్నదో వర్ధమాన్ కొంచెం పక్కన పెడదాం. ఓవరాల్‌గా టెక్స్టైల్ థీమ్ ఏదైతే ఉన్నదో దీన్ని అయితే ఇగ్నోర్ చేయలేం. డెఫినెట్లీ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. మనం టెక్స్టైల్ వీడియో చేసినప్పుడు ఏమి యాంటిసిపేట్ చేసాం, యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దానివల్ల మన ఇండియన్ టెక్స్టైల్ థీమ్కి చాలా అడ్వాంటేజ్ రానున్నదని చెప్పి యాంటిసిపేట్ చేసాం కదా. యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ ఇంకా పాజిటివ్గా ఏం జరగలేదు. కానీ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో, ఈ డొనాల్డ్ ట్రంప్ గారి డెసిషన్ వల్ల డెఫినెట్లీ మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి అయితే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో చాలా మంచి గ్రోత్ అయితే రానున్నది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మీరందరూ ఆ టెక్స్టైల్ రిలేటెడ్ వీడియో చూసే ఉంటారు అనుకున్నాను. చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. లార్జెస్ట్ ప్లేయర్ ఇస్ చైనా తర్వాత బంగ్లాదేశ్, వియత్నాం లార్జెస్ట్ ప్లేయర్స్. అండ్ పాకిస్తాన్ కూడా పర్లేదు బాగానే ఉన్నది టెక్స్టైల్ రిలేటెడ్గా. నౌ పాకిస్తాన్ కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం ఎవరైతే లార్జెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళ మీద పైన ట్యాక్స్లు చూడండి. బంగ్లాదేశ్ ఆల్రెడీ చాలా అన్సర్టనిటీస్ అయితే చూస్తున్నది. అండ్ వియత్నాం అండ్ చైనా మీద పడిన ట్యాక్స్ల వల్ల డెఫినెట్లీ మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే దీనికి చాలా మంచి బూస్ట్ అయితే రానున్నది. అందులోని మనకి లార్జ్ ప్లేయర్స్ మంచి కంపెనీస్ ఏవైతున్నాయి. ఇప్పుడు వర్ధమాన్ ఉన్నది, వాల్మార్ట్తో వీళ్ళకి టైఅప్ ఉన్నది. అండ్ అలాగే గోకాల్ దాస్ ఉన్నది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ. గోకాల్ దాస్ అవ్వచ్చు, ఎస్పీ అప్రల్స్ అవ్వచ్చు, ఇలాంటి వేరియస్ టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయి మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే మనకు ఈ థీమ్ ఏంటంటే అంత ఫ్యాన్సీ థీమ్ కాదు కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడే రాదు. బట్ ఓవరాల్గా మేనేజ్మెంట్స్ పరంగా ప్రమోటర్స్ చాలా మంచి ప్రమోటర్స్ రన్ చేస్తున్న మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ మంచి ఎవరైతే యూఎస్లో ఉన్న బ్రాండ్స్ ఉంటే వాళ్ళతో టైఅప్స్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఏవైతే వాళ్ళకైతే మాత్రం మంచి అడ్వాంటేజ్ అయితే దొరుకుతున్నది. దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ థీమ్ విచ్ ఎవ్రీ ఇన్వెస్టర్ నీడ్ టు స్టడీ. నెక్స్ట్ 10 ఇయర్స్లోని క్లియర్లీ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. ఒక్కరోజు డెసిషన్లోని మీరు చూసినట్లయితే టెక్స్టైల్ రిలేటెడ్గా అన్ని కంపెనీస్ బాగా పెరగడం మనకు కనబడింది. దాని తర్వాత నార్మల్ కూల్ ఆఫ్ అవుతున్నాయి. బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం చూస్తే మాత్రం ఈ థీమ్లోని ఏదైతే టాక్సేషన్ రిలేటెడ్ అడ్వాంటేజ్ మనకు దొరుకుతుందో ఇది అండ్ వేరియస్ అదర్ అడ్వాంటేజ్ మన టెక్స్టైల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవన్నిటి వల్ల ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి అయితే డెఫినెట్లీ మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవాలి. ఎవరైనా స్టడీ చేయని ఇన్వెస్టర్స్ ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ స్టడీ దిస్ సెక్టర్. అండ్ మంచి కంపెనీస్ ఉన్నట్టయితే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. అండ్ వర్ధమాన్ విషయంకి వచ్చారు, వీళ్ళ దగ్గర స్పిన్నింగ్ కెపాసిటీ కూడా చాలా మంచి కెపాసిటీ అయితే ఉన్నది. అండ్ ఇంకోటి మీకు వర్క్ కొంచెం హెల్ప్ చేయడానికి మన టెక్స్టైల్ రిలేటెడ్గా ఎక్సెల్ వర్క్ ఏదైతే ఉన్నదో దాంట్లో లేటెస్ట్ డేటా కూడా టీమ్ని అప్లోడ్ చేయమని మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉన్నదో అక్కడ ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు షేర్ చేసామని అడుగుతాను. సో దట్ మీరు ఎక్సెల్ షీట్ ద్వారా కూడా ఫర్దర్గా మీరు వర్క్ చేయడానికి అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ థీమ్ని అయితే స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వట్లేనట్టయితే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంచుతాను, దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి డేటా మొత్తం అక్కడ షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు అక్కడ క్లటర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ థీమ్ని స్టడీ చేయని వాళ్ళు మాత్రం మస్ట్ స్టడీ థీమ్ ఇది, తప్పకుండా చదవడానికి అయితే ప్రయత్నించండి. వీ కెన్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ థీమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ మదన్ అడుగుతున్నారు. సార్ నేను ర్యాపిడో డెలివరీ బాయ్ని బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. నా ప్రజెంట్ శాలరీ 25 నుంచి 28,000 రూపీస్ వస్తుంది. నా ఏజ్ 25 ఇయర్స్. నా గోల్ నెక్స్ట్ 20 సంవత్సరాల్లోని 50 లక్షల రూపాయలు సేవ్ చేయాలని. ప్రజెంట్ నెలకి 2,000 రూపాయలు చొప్పున ఎస్ఐపి చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్లో 1000 రూపాయలు, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్లో 500 రూపీస్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్సి ఈక్విటీ ఫండ్లోని 500 రూపాయలు చేస్తున్నాను. నేను ఏమైనా చేంజెస్ చేయాలని అడుగుతున్నారు. అండి ఫస్ట్ 50 lakhs గోల్ అచీవ్ చేయాలంటే 2,000 రూపీస్తో అయినట్టయితే మీకు అప్రాక్సిమేట్లీ నార్మల్ ఇలాగే కంటిన్యూ చేస్తే
18 లాక్స్ వరకు అవుతది. అదే మీరు స్టెపప్ చేయగలిగారనుకోండి, ఎవ్రీ ఇయర్ 14% చొప్పున స్టెపప్ చేయగలిగితే డెఫినెట్లీ మీ గోల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. 14% అన్నది డెఫినెట్లీ చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తది. నార్మల్లీ బేస్ చిన్నగా ఉన్నప్పుడు ఆ 14% ఇనీషియల్‌గా పెంచడం అన్నది కొంచెం ఈజీ అవుతది. సో, మీరు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయగలిగినట్టయితే మీ ఎస్ఐపి అమౌంట్స్‌ని డెఫినెట్లీ మీ గోల్‌ని అయితే అచీవ్ చేయగలుగుతారు. పోర్ట్‌ఫోలియో విషయంకొచ్చేసరికి పీఈసీ ఈక్విటీ ఫండ్ బదులు స్మాల్ క్యాప్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఏదైనా స్మాల్ క్యాప్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే పీఎస్యూ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కన్నా కూడా అంటే కొన్ని షార్ట్ టర్మ్ ర్యాలీలో టాక్టికల్ ఎలోకేషన్ పనికొస్తది కానీ లాంగ్ టర్మ్‌కి అయితే పీఎస్యూ ఇన్వెస్టింగ్ కరెక్ట్ కాదన్నది నా వ్యూ అన్నమాట. సో, పీఎస్యూ బదులు స్మాల్ క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. అన్న నేను సిల్వర్ మ్యూచువల్ ఫండ్‌లో లాంగ్ టర్మ్‌కి ఎస్ఐపి చేద్దాం అనుకున్నాను. దీనికోసం కొంచెం క్లారిటీ ఇస్తారా? సతీష్ గారు ఐ నో గోల్డ్ రీసెంట్ టైమ్‌లో చాలా మంచి ర్యాలీ అయ్యేసరికి గోల్డ్ బాగా పెరిగిపోయింది కదా! సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వస్తదని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కమోడిటీస్. బిహేవియర్స్ కూడా కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. అండ్ గోల్డ్ విషయంకొచ్చేసరికి ప్రపంచంలోని గోల్డ్ యొక్క అవైలబిలిటీ మీరు మన గోల్డ్ వీడియో చూసారనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తది. గోల్డ్ అనేది చాలా లిమిటెడ్‌గా అవైలబుల్ ఉన్నది. వేరే సిల్వర్ విషయంలో అది కాదు కదా! అండ్ ఇంకోటి గోల్డ్‌ని హౌస్ హోల్డ్ మాత్రమే కాదు ఈవెన్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా అక్యుములేట్ చేస్తుంటాయి. వేరే సిల్వర్ విషయంలో ఇట్స్ ఇండస్ట్రియల్ కమోడిటీ. సో, అందు గురించని ఇక్కడ వాలటైలిటీ అనేది చాలా ఎక్కువగుంటది. సో, సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆల్వేస్ మనకి టాక్టికల్ ఇన్ నేచర్ ఉండాలి. అంటే మీకు సిల్వర్ రిలేటెడ్‌గా షార్టేజ్ రావడం కానీ లేకపోతే సిల్వర్ రిలేటెడ్‌గా మీకు డిమాండ్ బాగా పెరుగుతది ఈ పీరియడ్‌లో అని చెప్పి మీకు అనిపిస్తుంది వేరియస్ డేటా పాయింట్స్ వల్ల. అలాంటప్పుడు మనం 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ ఏదైతే వస్తదో ఆ ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతదే కానీ సిల్వర్‌లో మనం లాంగ్ టర్మ్‌కి ఎస్ఐపి చేయడం కరెక్టా అంటే నేనైతే పర్సనల్‌గా ఐ డోంట్ బై దిస్ పాయింట్ అండి. ఒకవేళ కమోడిటీలో మీరు పార్క్ చేయాలనుకున్నట్టే స్టిల్ గోల్డ్ ఈజ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ రాదర్ దాన్ సిల్వర్ అని అయితే నేను బిలీవ్ చేస్తాను. అండ్ లాంగ్ టర్మ్ ఆల్వేస్ యువర్ ఈక్విటీ హ్యాస్ టు బి మాక్సిమం పోర్షన్ అనమాట. కమోడిటీలో ఒక 10-15% ఎలోకేట్ చేయొచ్చు. అండ్ డైవర్సిఫికేషన్ అని చెప్పి అన్నెసరీ డైవర్సిఫికేషన్ కూడా అవసరం లేదు. అండ్ సిల్వర్ ఒక లాంగ్ టర్మ్ రిటర్న్స్ చూసినా కూడా మీకు అంత లుక్రేటివ్‌గా అనిపించవు. అండ్ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ నాయక్ గారు అడుగుతున్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ సన్‌డ్రాప్ బ్రాండ్స్‌ని 2 మంత్స్‌గా గమనిస్తున్నాను. స్లోగా ప్రమోటర్ బయింగ్ జరుగుతున్నది. అండ్ ఈ కంపెనీస్ గురించి చెప్పగలరు. ఓకే. ఫస్ట్ సన్‌డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. రెయిన్ ఇండస్ట్రీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సన్‌డ్రాప్ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీ యాక్చువల్ ప్రీవియస్ పేరు అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ అనమాట. దాని యొక్క ప్రీవియస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 2 మంచి బ్రాండ్స్ ఉండేవి. సన్‌డ్రాప్ అండ్ యాక్టివ్ పాప్‌కార్న్ 2 చాలా పాపులర్. ఒక టైంలో సన్‌డ్రాప్ ఒక యాడ్స్ అయితే చాలా పాపులర్‌గా ఉండేవి. ఈవెన్ యాక్టివ్ పాప్‌కార్న్ కూడా చాలా మంచి మార్కెట్ షేర్ ఉండేది. బట్ ప్రమోటర్స్ అగ్రెసివ్‌గా లేకపోవడం వల్ల వాళ్ళ మార్కెట్ షేర్‌ని కాంపిటీటర్స్ గ్రాబ్ చేశారు. దానివల్ల వీళ్ళు పెద్ద బిజినెస్‌లో గ్రోత్ రాకపోవడంతోని ప్రమోటర్స్ యాక్చువల్లీ ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారన్నమాట. వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ అయిన కన్వర్జెంట్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో కన్వర్జెంట్ క్యాపిటల్ అంటే హిందుస్థాన్ ఫుడ్స్ అనే కంపెనీ లిస్టెడ్ కంపెనీ ఉంది కదా! దాంట్లోని ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అనమాట. ఈ కన్వర్జెంట్ టెక్నాలజీస్‌కి సమారా క్యాపిటల్ అంటే మన ప్యారడైస్ ఉందా? మన ప్యారడైస్ చాలామంది అనుకుంటారు ప్యారడైస్ ఒక ట్రెడిషనల్ ప్రమోటర్స్ ఇంకా ఓన్ చేస్తున్నారని. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షేర్ హోల్డర్ సమారా క్యాపిటల్ అనమాట. ప్యారడైస్ మాత్రమే కాకుండా సఫైర్ ఫుడ్స్ ఉన్నది కదా! సఫైర్ ఫుడ్స్ ఇలాంటి వేరియస్ అదర్ బ్రాండ్స్‌లో కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్స్ అనమాట. సో, ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు యాక్చువల్లీ ఈ కంపెనీ మెజారిటీ స్టేక్ అయితే అక్వైర్ చేశారు. అక్వైర్ చేసిన తర్వాత ఈ కంపెనీ యొక్క పేరుని కూడా అగ్రోటెక్ ఫుడ్స్ నుంచి సన్‌డ్రాప్ బ్రాండ్స్‌కి అయితే నేమ్ చేంజ్ చేశారు. అండ్ వీళ్ళ సన్‌డ్రాప్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రాండ్‌కి ఇప్పుడు కూడా చాలా మంచి కన్స్యూమర్ కనెక్ట్ ఉన్నది కాబట్టి దాన్ని వీళ్ళు లివరేజ్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ సన్‌డ్రాప్ రిలేటెడ్‌గా పోర్ట్‌ఫోలియోని కూడా యాడ్ చేసుకుంటామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ప్రెజెంటేషన్ కూడా ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈవెన్ బోర్డ్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్ బోర్డ్. చాలా మంచి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలోని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బోర్డ్‌ని వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. వీళ్ళ అక్విజిషన్‌తో పాటు డెల్మాంట్ ఉంది కదా! మన క్యాచప్స్ ఉంటాయి. చాలా చోట్ల దొరుకుతుంటది. ఆ డెల్మాంట్ రిలేటెడ్ బిజినెస్‌ని కూడా వీళ్ళు అక్వైర్ చేశారు. ఈ డెల్మాంట్ అక్విజిషన్‌తోని భారతి గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సన్‌డ్రాప్ బ్రాండ్స్‌లో వన్ ఆఫ్ ది మేజర్ షేర్ హోల్డర్ అయితే అవుతున్నారన్నమాట. సో, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ కంపెనీలో జరుగుతున్నాయి. డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్. ఎవరైనా చదవనట్టయితే చదవడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ట్రాక్ చేయాల్సిన బిజినెస్ అని అయితే నా వ్యూ. కమింగ్ టు రెయిన్ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి హైలీ సిక్లికల్ బిజినెస్ అండి.
ఈ బిజినెస్ రిలేటెడ్‌గా మనకి వేరియస్ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అండ్ చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్ ప్రీవియస్‌గా ఈ రెయిన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్‌గా చాలా సార్లు అట్రాక్ట్ అయ్యి సైకిల్ రాంగ్‌గా వాళ్ళ చేతులు కాల్చుకున్నదే జరిగిందన్నమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంపెనీ పరంగా మంచి కంపెనీ. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఏంటంటే చాలా హై సిక్లికాలిటీ కనబడుతది కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్లు బేసికల్లీ ఇలాంటి బిజినెస్‌లో మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ఆ సైకిల్స్ ప్లే చేయడం అనేది మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఒకవేళ సైకిల్ ట్రాక్ చేయగలిగితే ఇట్స్ అప్ టు యూ. అదర్‌వైజ్ మిగిలిన అదర్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం హైలీ సిక్లికల్ కంపెనీస్ కేర్‌ఫుల్‌గా ఉండడమే బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ మల్లి గారు అడుగుతున్నారు. హాయ్ సైనా, విఎల్ ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి మీ వ్యూ చెప్పగలరా? లాస్ట్ 6 మంత్స్‌లో 70% డౌన్ అయింది. ఈజ్ ఇట్ గుడ్ స్టాక్ టు యాడ్ ఇన్ పోర్ట్‌ఫోలియో? హాయ్ అండి. ప్రతిసారి మీరు మన ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ రిలేటెడ్ నేను మాట్లాడినా కూడా బిజినెస్ నెంబర్స్ దానికన్నా ముఖ్యం. ప్రమోటర్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని మాట్లాడుతుంటాను కదా! ఎందుకంటే ఆల్వేస్ ప్రమోటర్ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దాని మీదే మన వెల్త్ క్రియేషన్ ఆ స్టాక్‌లో డిపెండ్ అయ్యి ఉంటది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరు? వక్రంగి. వక్రంగి నంబర్ 1 డాష్ కంపెనీ. ఓకే. ఆ డాష్ మీరు ఫిల్ చేసుకోండి. నాకు ఆ కంపెనీ 2015 నుంచి తెలుసు. మీకు ఐటీ రిలేటెడ్‌గా బాగా మార్కెట్‌లో బజ్ ఉన్నదనుకోండి, అది ఐటీ కంపెనీ అయిపోద్ది. దెన్ ఎన్‌బీఎఫ్‌సి రిలేటెడ్‌గా బాగా బజ్ ఉన్నదనుకోండి, అది అలాంటి కంపెనీ అయిపోద్ది. సో, యాక్చువల్లీ ఏంటంటే ఆ కంపెనీ మార్కెట్‌లో సెంటిమెంట్ ఎలా ఉంటే వాళ్ళు ఆ బిజినెస్‌ని అలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నట్టుగా మార్కెట్‌లో ఆ న్యూ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు ఇలాంటి ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం. చాలామంది న్యూ ఇన్వెస్టర్స్‌కి ఇవన్నీ తెలియదు. హిస్టరీలు చదవరు. చదవకుండా ఓకే, ఈ టైంలో ఈ బిజినెస్ రిలేటెడ్‌గా సెంటిమెంట్ బాగుంది. ఈ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. అండ్ ఈ కంపెనీ ఆ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతుంది కదా! మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే డబ్బులు సంపాదిస్తాం కదా! అని చెప్పి వాళ్ళు ఎంటర్ అయిపోయి ఇరుక్కుపోతుంటారు. అండ్ ప్రమోటర్స్ యొక్క హిస్టరీ ఈజ్ నాట్ గుడ్ అండి. సో, అండ్ ప్రమోటర్ హిస్టరీ ఎప్పుడూ బాలేనప్పుడు అండ్ ప్రమోటర్ ఇంటిగ్రిటీ బాలేనప్పుడు అది ఎంత గ్రోయింగ్ ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత బిజినెస్‌కి గ్రో అయ్యే స్కోప్ ఉన్నా కూడా యాజ్ ఏ షేర్ హోల్డర్ యూ విల్ నెవర్ మేక్ మనీ. ఓకే. ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ యొక్క హిస్టరీ కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. నేనైతే పర్సనలీ ఐ విల్ నాట్ ఈవెన్ టచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ చక్రి గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, డిష్ టీవీ షేర్ ఎందుకు పడిపోతుంది? హోల్డ్ ఇట్ ఆర్ సెల్ ఇట్? ఓకే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చక్రి గారు మిమ్మల్ని అండ్ అలాగే మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీ ఇంట్లో పర్సనల్లీ కేబుల్ టీవీ కానీ లేకపోతే కనెక్షన్ ఏదైతే ఉన్నదో టీవీ రిలేటెడ్గా ఏది వాడుతున్నారు? నేనైతే పర్సనలీ జియో ఫైబర్ నెట్ వాడుతున్నాను. చాలామంది ఈవెన్ ఎయిర్టెల్ కూడా వాడుతూ ఉండొచ్చు కనెక్షను. ఓకే. ఎంతమంది డిష్ టీవీ అండ్ అలాగే మనకి టాటా స్కై ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ వాడుతున్నారో కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్‌ఫాక్ట్ జియో వాడుతున్నా, ఎయిర్టెల్ వాడుతున్నా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఎంతమంది జియో వాడుతున్నారు, ఎంతమంది ఎయిర్టెల్ వాడుతున్నారు, ఎంతమంది ఇలాంటి ట్రెడిషనల్ మనకి డిష్ టీవీ కైండ్ ఆఫ్ సెటప్ ఏవైతే ఉన్నాయో అలాంటివి వాడుతున్నారు అన్నది అర్థమవుతది. పర్సనల్లీ నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తాను. మా ఇంట్లోనే కాదు, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఎవరైనా వాడుతున్నట్టు కూడా నేను చూడలేదు. మేబీ 10లో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో. ఇంతకుముందు మనకి 10లో 10 ఇవే ఉండేవి. లేకపోతే లోకల్ కనెక్షన్ ఎక్కడైతే ఉన్నదో అంటే లోకల్ కేబుల్ నెట్వర్క్ బాగున్న చోట మాత్రం వీళ్ళది ఒక 30%, 40% ఉన్నట్టయితే అక్కడ లోకల్ కేబుల్ వాళ్ళది కొంచెం షేర్ ఎక్కువగా ఉండుండొచ్చు. బట్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు గ్రో అవుతూ వచ్చారు. అండ్ నౌ వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ మనకి ఏవైతే ఫైబర్ నెట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో జియో కానీ, ఎయిర్టెల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మనకు క్లియర్‌లీ గ్రో అవ్వడం అయితే కనబడుతుంది కదా! సో, ఇంట్లో మన కేబుల్ టీవీ కనెక్షన్‌కి ఆ డిష్ టీవీది పెట్టుకున్నప్పుడు మన పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాం? అండ్ దట్ టూ సింపుల్ థింగ్. స్టాక్ మార్కెట్ అన్నది ఏంటి పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. మన చుట్టుపక్కల జరుగుతున్నదని మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలి. క్లియర్‌లీ ఈ బిజినెస్ అయితే డిస్రప్ట్ అయిపోయింది అండ్ డిస్రప్ట్ అవుతున్నది. అండ్ గ్రోత్ అన్నదే మనకి కనబడట్లే కదా! అలాంటప్పుడు మనం ఆ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి ఏం లాభం అండి? ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగి ఎవరైనా న్యూ ప్రమోటర్ అంటే ఎయిర్టెల్, జియో కొని దీన్ని కంప్లీట్‌లీ రీవాంప్ చేయాలని చూస్తున్నారు. దాని రిలేటెడ్‌గా ఏమైనా వర్క్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు వేరే. దోస్ ఆర్ స్పెషల్ సిట్యుయేషన్స్. బట్ ఇలాంటి రెగ్యులర్ కేస్‌లోని ఓకే, స్టాక్ ప్రైస్ మనకి రూ. 5 దొరుకుతుంది కదా అని చెప్పి అండ్ ఒకప్పుడు డిష్ టీవీ అనేది చాలా ఫేమస్ కదా! మళ్ళీ ఎప్పుడైనా బౌన్స్ అవ్వదా అని చెప్పి కొనడం అనేది హోప్ ఇన్వెస్టింగ్ అవుతదన్నమాట. ఫండమెంటల్స్ ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవ్వదు. నన్ను అడిగినట్టయితే నేను పర్సనల్లీ ఏ బిజినెస్ అయినా కూడా ఆల్రెడీ బాగా డిస్రప్ట్ అవుతూ అండ్ డీగ్రో అవుతున్న బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ అవుతుంది.
మన నెక్స్ట్ క్వశ్చన్ దివ్య గారు అడుగుతున్నారు. ఆమె ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ, 30,000 రూపీస్ మంత్లీ శాలరీ వస్తుంది. 2 ఇయర్స్ నుంచి కెనరా రోబెకో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో 6,000 రూపీస్, లలిత జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్లో 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది కదా, సో మ్యూచువల్ ఫండ్ని కంటిన్యూ చేయాలో వద్దా అని థింక్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ అమౌంట్ కూడా గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ సజెస్ట్. హాయ్ దివ్య గారు, ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దండి. మనకి రీసెన్సీ బయాస్ అంటారన్నమాట. రీసెంట్ టైంలో ఏదైతే సెక్టర్ కానీ ఫండ్ కానీ బాగా పర్ఫామ్ చేస్తుందో మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే మనకు అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నదో అక్కడి నుంచి మనీ తీసుకెళ్ళి అన్నీ కూడా అక్కడే పెట్టాలని చూస్తుంటాం. గోల్డ్ చాలా బాగా ర్యాలీ అయింది, ఇంకొంచెం వరకు పెరిగే స్కోప్ కనబడుతుంది. అలా అని చెప్పి గోల్డ్ ఇక్కడ నుంచి మనకి బీభత్సమైన రిటర్న్ ఇచ్చేస్తుంది అంటే నో. గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన టైం 2-3 ఇయర్స్ బ్యాక్ అండి, నాట్ నౌ. అండ్ మీరు ఈక్విటీస్లో యాక్చువల్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపి ఏదైతే ఉంటుందో, ఎస్ఐపి ఒక రియల్ మ్యాజికే మీకు వాలటైల్ మార్కెట్స్లో వర్కౌట్ అవుతుంది. పీక్ ఆఫ్ ద మార్కెట్లో ఎస్ఐపిలో, అంటే మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏం లాభం ఉంటుందండి. మీకు ఎస్ఐపిలో ఎప్పుడు లాభం ఎక్కువ వస్తుందంటే, ఇలాంటి మార్కెట్లోనే మీకు ఎస్ఐపిలో ఏవైతే యూనిట్స్ ఎలోకేట్ అవుతాయో, మీరు కట్టే ఎస్ఐపి అమౌంట్కి మీకు ఎలోకేట్ అయ్యే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఎక్కువ అవుతాయి. మార్కెట్ పడింది కదా, అండ్ మార్కెట్ ర్యాలీ అయినప్పుడు ఈ టైంలో మీరు అక్యుములేట్ చేసే యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. సో మార్కెట్ ర్యాలీ అయినప్పుడు ఈ యూనిట్స్ అన్నింటిలో ఒక వాల్యూ కూడా బాగా పెరుగుతుంది, అండ్ మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఒక రిటర్న్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఎవరైనా కూడా మార్కెట్స్ పడుతున్నాయి, మార్కెట్ వాలటైల్గా ఉన్నదని చెప్పి ఎస్ఐపిస్ ఆపేసి వేరే అసెట్ క్లాస్ వైపు మూవ్ అవ్వాలని ఆలోచిస్తున్నట్టయితే దట్ వుడ్ బి ది రాంగ్ స్టెప్ యూ ఆర్ టేకింగ్ అండి. ఎందుకంటే ఈక్విటీస్లోని యాక్చువల్లీ మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు, వాలటైల్గా ఉన్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు కంటిన్యూ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ యువర్ ఎస్ఐపి అమౌంట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోలేదు, తప్పకుండా వెంటనే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంచుతాను. అండ్ అలాగే ఈరోజు ఆస్క్ మనీ పై షో వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేస్తూ, మీరు మన వీకెండ్లో వచ్చిన వీడియోస్ మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కార్డులో వస్తాయి, తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.